పిల్లల్లో సాధారణంగా ఈ మధ్య అందరూ ఎక్కువ జరుగుతుంది కరోనా తర్వాత ఇమ్యూనిటీ పవర్ మీద చర్చ జరుగుతుంది. గతంలో మనకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన వారికి ఇమ్యూనిటీ పవర్ బాగుండేది. కానీ పట్టణ ప్రాంతాల్లో పెరగడం వలన సో వాళ్ళకు అంటే ఈ మట్టిలో ఆడకపోవడం వలన వేరియస్ రీజన్స్ ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది అన్న ఆలోచన ఉంది. సో ఈ ఇమ్యూనిటీ పవర్ అంటే ఏమిటి? సో పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచాలంటే ఏం చేయాలి? బేసికల్గా ఇమ్యూనిటీ పవర్ అనేది ఒక మిత్ అండి. అంటే డిస్కషన్లో చాలా మందికి ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటో దాని డెఫినేషన్ కూడా కరెక్ట్గా తెలియదు. సో అంటే సింపుల్గా చెప్తాను నేను మీకు. పిల్లోనికి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఒక వైరల్ ఆర్గనిజం లోపలికి వైరస్ బ్యాక్టీరియా మన బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది. మన బాడీ దానికి రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయినప్పుడు నీ బాడీ ఏం చేస్తుంది, దాన్ని గుర్తుపట్టేసి అరే లోపలికి ఏదో దొంగ ఎంటర్ అయ్యాడు, దీన్ని మనం తొందరగా అటాక్ చేసి దీన్ని కథం చేయాలి, బయటికి పంపించాలనేది అజెండా, మన బాడీ అజెండా. సో ఎప్పుడైతే అది యాక్టివేట్ అవుతుందో ఈ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది మీ బాడీలో. ఏంటంటే ద ఫైట్ అగేన్స్ట్ దట్ ఆర్గనిజం. అదేమో మన బాడీలోకి వెళ్ళంగానే మన బాడీని ఆక్యుపై చేసేసి మన బాడీలో దాని ఫేవరెట్ ఉన్న ప్లేస్లో కూర్చొని మల్టిప్లై అయిపోయి బాడీని ఆక్యుపై చేద్దామని అది ట్రై చేస్తుంటుంది. దాన్ని బయటికి పంపాలనేది మన సిస్టమ్ ట్రై చేస్తుంటుంది. ఈ సిస్టమ్ని ఇమ్యూనిటీ అంటారు. ఈ ఫైట్లో ఏమవుతుంది, మీ WBCs పెరుగుతాయి. WBCs ఆర్ ఐదర్ కన్జ్యూమ్డ్ ఆర్ దే ఇంక్రీజ్. కన్జ్యూమ్డ్ వైరల్ ఇన్ఫెక్షన్ WBCs అన్ని ఖర్చు అయిపోతాయి. ఒక్కటేసారి WBC వైరస్ బాగా మల్టిప్లై అవుతుంటుంది ఫాస్ట్గా. సో నీ బాడీలో WBCs కూడా ఫాస్ట్గా కన్జ్యూమ్ అయిపోతుంటాయి, ఖర్చు అయిపోతుంటుంది. ఎవ్రీ WBC విల్ ట్రై టు ఫైట్ అగేన్స్ట్ ద వైరస్. అందుకే దాన్ని మైక్రోపోలిస్మెన్ అంటారు మన బాడీలో. అందుకే మీరు వైరల్ ఇన్ఫెక్షన్స్లో చూస్తే WBCలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్, దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఈ ప్రక్రియలో నీకు జ్వరం వస్తుంది. సో జ్వరాన్ని చాలామంది పేరెంట్స్ భయపడతారు, అరే జ్వరం వచ్చేసింది మా బాబుకు, ఇమ్యూనిటీ తక్కువ ఉంది మా బాబుకు. నేను అంటాను, మీ బాబుకు జ్వరం వచ్చింది అంటే మీ బాబు ఇమ్యూనిటీ చాలా బాగా పనిచేస్తుంది. అసలు ఆ ఇమ్యూనిటీ లేకపోయి ఉంటే, ఎందుకంటే ఈ WBC ఎప్పుడైతే వెళ్ళి ఆ వైరస్కి అటాక్ చేస్తుందో ఆర్ బ్యాక్టీరియాని అటాక్ చేస్తుందో ఆ ప్రక్రియలో వచ్చే రియాక్షన్సే ఫీవర్. ఎందుకంటే నీ బాడీలో బ్లడ్ ఫ్లో పెరగాల, హార్ట్ రేట్ పెరగాల, నీ BP పెరగాల, పెరిగి దాన్ని ఎంత తొందరగా బయటకు వెళ్ళగొట్టాలనే ప్రక్రియ బాడీలో వాపులు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎఫెక్ట్స్ ఆఫ్ యువర్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ ఈజ్ వర్కింగ్ వెల్, ద చైల్డ్ విల్ హ్యావ్ గుడ్ ఫీవర్. ఆ ఫీవర్ నడిచి ఒక 2-3 days 4 days తర్వాత ఆటోమేటిక్గా వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఫీవర్ తగ్గుతుంది. ఏమంటారు, ఈ ట్రీట్మెంట్ ఏం వద్దండి, జ్వరం మందులు ఇచ్చేసేయండి, ఫ్లూయిడ్స్ ఇచ్చేసేయండి, బాబుకు మంచి హైడ్రేషన్ పెట్టండి, 5th day తగ్గిపోతుంది. ఎందుకంటారు అది? అప్పటికి నీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని గుర్తుపట్టి వైరస్ ఏంటో, నీ ఇమ్యూన్ సిస్టమ్ని దాన్ని డెవలప్ చేసి యాంటీబాడీస్ డెవలప్ చేసి ఆ వైరస్ని మొత్తం కిల్ చేసేస్తుంది. ఆ కిల్లింగ్ ప్రక్రియలో జ్వరం. ఒక్కసారి ఆ వైరస్ 50% నాశనం అయిపోయింది అనుకోండి నీ బాడీలో, ఆటోమేటిక్గా రియాక్షన్స్ తగ్గిపోతాయి, ఫీవర్ తగ్గిపోతుంది. ఇట్ విల్ టేక్ గుడ్ 6 days. వీక్నెస్ ఉంటుంది బాడీ, ఎందుకంటే బాడీ అంతా ఫోకస్డ్ ఉంటుంది. నీ మజిల్స్లోకి వెళ్ళి బ్లడ్ అంతా గుంజేసి ఆ వైరస్ ఫైటింగ్కి వెళ్ళిపోతుంటుంది. సో దిస్ ఇస్ హౌ యూ గెట్ బాడీ పెయిన్స్, వీక్నెస్, ఫీవర్. ఇదంతా ఇమ్యూనిటీలో ప్రాసెస్. సో పేరెంట్స్ ఎప్పుడైతే వచ్చి, సార్ మా బాబుకు ప్రతి నెల జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తున్నాయి అంటే నేను చెప్తే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎన్నిసార్లు ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది కాదండి, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీ బాబు ఎంత తొందరగా బయటపడుతున్నాడు, ఎంత తక్కువ మందులతోటి బయటపడుతున్నాడు, మీ బాబు ఎంత యాక్టివ్గా ఉంటున్నాడు ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అనేది మీ ఇమ్యూనిటీ డిసైడ్ అవుతుంది. వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ ఇన్ దిస్ పాయింట్ ఈస్ రెసిస్టెన్స్ అగేన్స్ట్ అన్ ఆర్గనిజం. ఏదైనా ఒక వైరస్ ఎంటర్ అయినప్పుడు దాన్ని నువ్వు గట్టిగా ఫైట్ చేసి ఫస్ట్ టైం బయట వచ్చినప్పుడు అది నీకు 5 నుంచి 7 రోజులు పడుతుంది. నెక్స్ట్ టైం అదే వైరస్ నీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు 3 రోజుల్లో దాన్ని బయటకు పంపిస్తుంది. అదే నెక్స్ట్ టైం వస్తే అసలు లోపలికి వస్తే నీ బాడీలో రెస్పాన్సే ఉండదు. ఎందుకంటే అది రాగానే కథం చేసేస్తుంది, నీ బాడీ గుర్తుపట్టేసింది, కోడ్ చేసేసింది, లోపల రాగానే దాన్ని ఫినిష్ చేసేస్తుంది. అందుకే 5 సంవత్సరాల తర్వాత పిల్లలకు ఈ వైరస్ వాళ్ళ ముక్కు లోపలికి, నోట్ లోపలికి వెళ్ళినా వాటిని ఏమీ చెయ్యదు. సో మీరు చూసింటే పిల్లల్లో ఫస్ట్ 2 yearsలో కంటిన్యూస్గా వచ్చేది, 3rd 4th year కొంచెం తగ్గుతుంది, 5th year 6th year తర్వాత అసలు జబ్బులు రావు, 7th year తర్వాత వాళ్ళు పెడియాట్రిషియన్ కూడా మర్చిపోతారు. ఎందుకు? ఆ ఆర్గనిజమ్స్ వాళ్ళ లోపలికి వెళ్ళట్లేదా, వెళ్తున్నాయి, కానీ యువర్ ఇమ్యూనిటీ హ్యాస్ బికమ్ స్ట్రాంగర్, ఇట్ హ్యాస్ బికమ్ రెసిస్టెంట్ టు దీస్ ఆర్గనిజమ్స్. సో ఇమ్యూనిటీ కాదు ఇక్కడ, రెసిస్టెన్స్ మోర్ ఇంపార్టెంట్. ఈ రెసిస్టెన్స్ అనేది రోగ నిరోధక శక్తి అంటారు. రోగ నిరోధక శక్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే నీకు ఆ జబ్బు వచ్చినప్పుడే వస్తుంది. సో ఇట్ ఈస్ గివెన్ ఇన్ 2 formats. ఐదర్ నువ్వు ఆ జబ్బును తెచ్చుకోవాలా. ఇప్పుడు చికెన్ పాక్స్ నీకు న్యాచురల్ గా వచ్చింది అనుకో, లైఫ్ లో మళ్ళీ రాదంటారు, నీకు రెసిస్టెన్స్ వచ్చేసింది దానికి. నీ చికెన్ పాక్స్ తర్వాత వైరస్ నీ లోపలికి ఎంటర్ కాదని కాదు, ఎంటర్ అవుతుందని నేను ఏం చేయదు. 2 formats లో నీకు వస్తుంది రెసిస్టెన్స్. వన్ ఈజ్ న్యాచురల్ ఇన్ఫెక్షన్, సెకండ్ ఈజ్ వ్యాక్సినేషన్ ఆర్ ఇమ్యునైజేషన్. సో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇండైరెక్ట్గా ఈ వైరసో బ్యాక్టీరియానో దాని పార్టో మీ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. సో నీకు ఇన్ఫెక్షన్ వచ్చినట్టే ఇండైరెక్ట్గా, కాకపోతే ఇది ఇన్ఫెక్షన్ చేయదు నీ బాడీలో, కానీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం అది ఆర్గనిజం లోపలికి ఎంటర్ అయితే ఆల్రెడీ నీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ ఉంది కాబట్టి దాన్ని తొందరగా బయటికి పంపిస్తుంది. సో అట్లనే మనం పోలియోని నివారించగలిగినాం, చాలా జబ్బులు, స్మాల్ పాక్స్ నివారించగలిగినాం. సో ద మోస్ట్ ఆఫ్ ద డేంజరస్ డిసీజెస్ హ్యావ్ బీన్ ఎరాడికేటెడ్ బికాస్ ఆఫ్
ఇమ్యునైజేషన్. సో 2 ఫార్మాట్స్, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు, లేదంటే న్యాచురల్ ఇన్ఫెక్షన్ అంటారు. అయితే నువ్వు ఇన్ఫెక్షన్ తెచ్చుకోనన్నా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకో, లేదంటే ఇమ్యునైజేషన్ తీసుకోనన్నా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకో. సో ఎనీ బిస్కెట్ అంటే ఏ బిస్కెట్ మంచిది, అసలు మంచి బిస్కెట్ అనేది ఉందా ఒకటి, ఇంకోటి మంచి చాక్లెట్ అనేది ఉందా, దీని మీద కొద్దిగా అవగాహన కల్పిస్తారా? నేను ఫ్రాంక్ గా అంటే బ్రాండ్ నేమ్స్ నేను తీసుకొని, ఎందుకంటే వాళ్ళ నా మీద కేసులు వేస్తారు కాబట్టి ఫ్రాంక్ గా దేర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ ఎ బిస్కెట్ అండి. ఓకే. ఈ నార్మల్గా ఏంటంటే మనకు ఇండియాలో ఫ్రాంక్ గా చెప్పాలంటే మన పాత జనరేషన్ లో చూస్తే అవైలబిలిటీ ఆఫ్ జంక్ ఫుడ్ వాజ్ వెరీ మినిమల్, న్యాచురల్ గా కూడా. ఈ జంక్ ఫుడ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కాన్సెప్ట్ ఎప్పుడైతే ఈ వార్స్ స్టార్ట్ అయినాయో, ఎక్కడైతే World War I World War II దే వేర్ ఇన్ ట్రెంచెస్ ఫర్ డేస్ టుగెదర్. సో వాళ్ళకి ప్లస్ ఈ ఆస్ట్రోనాట్స్కి వీళ్ళకి ఏంటంటే అక్కడికక్కడ తయారు చేసుకొని ఆ ఫుడ్ సప్లై అనేది ఇవ్వటం కష్టం. సో ఇక్కడ డిస్కవరీ ఆఫ్ ఫుడ్స్ విచ్ విల్ నాట్ బి స్పాయిల్డ్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ టైం, దీంట్లోనే ఆ డిస్కవరీ వచ్చింది. బిస్కెట్స్ కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, అంటే ఎక్కువ డ్యూరేషన్ ఇవి పాడు కాకుండా కొన్ని కెమికల్స్ దాంట్లో యాడ్ చేసి, కెమికల్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ఏంటంటే పాడు కాదు. నార్మల్గా మన ఫ్రెష్ ఫుడ్ ఏంటంటే బయట పెట్టినాక ఒక రోజులో పాడైపోతుంది, ఫ్రిడ్జ్లో పెడితేనే కనీసం 3-4 రోజుల్లో పాడైపోతుంది. కానీ ఒక బిస్కెట్ మంత్స్ టుగెదర్ ఉంటుంది. అది మంత్స్ టుగెదర్ ఉంటే అది హెల్దీ ఫుడ్ ఎలా అవుతుంది? దాంట్లో ప్రాణం, లైఫ్ ఎట్లా ఉంటుంది? ఇట్స్ ఎ డెడ్ థింగ్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక చిన్న బిస్కెట్లో 17 కెమికల్స్ ఉంటాయండి. నేను ఆ సెపరేట్గా నీకు ఆ కెమికల్స్ ఇచ్చి నువ్వు తినమంటే నువ్వు తింటావా? బట్ బిస్కెట్ ఎలా తింటున్నావు? యు గాట్ మై పాయింట్. అంటే ఒక చిన్న బిస్కెట్లో 5 స్పూన్స్ ఆఫ్ పౌడర్డ్ ఫైన్ షుగర్ ఉంటుంది. ఆ షుగర్ వేయంగానే ఏమవుతుందంటే నీ బాడీలో ఇన్సులిన్ ఒక్కటేసారి స్పైక్ అవుతుంది, హై స్పైక్ అవుతుంది. వెళ్ళేసరికి ఒక బిస్కెట్తో నువ్వు ఎప్పుడు ఆగవు, ఇంకో 2-3 తింటావు, 3 తింటే ఇంకోటి తినబుద్ధి అవుతుంది. ఈ హై స్పైక్ అయ్యి ఒకటేసారి డ్రాప్ అవుతుంది. డ్రాప్ కాగానే నీ గ్లూకోజ్ లెవెల్ అంతా డ్రాప్ అవుతుంది. ఇన్సులిన్ బాగా పెరిగినప్పుడు ఏంటో ఉన్న గ్లూకోజ్ అంతా బాడీలోకి తోసేస్తుంది, నీ బ్లడ్లో గ్లూకోజ్ అంతా తగ్గిపోతుంది. సో అటు సడన్గా నీకు చక్కెర వచ్చినట్టు ఇంకెక్కువ తింటావు. దిస్ ఇస్ వాట్ బిస్కెట్స్ డూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో దాంట్లో ఉండే మైదా, వైట్ షుగర్, వీటి వల్ల నీకు ఒబిసిటీ ఛాన్సెస్ ఎక్కువ. సో దేర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ బిస్కెట్స్. బిస్కెట్స్లో గుడ్డే లేదు. నువ్వు ఇంట్లోనే హోమ్ మేడ్ కుకీస్ అని తయారు చేయొచ్చు. అంటే నీ వీటితో మనం తయారు చేసుకోవచ్చు. వీటు జాగరీ తోటి వీటితో మనం స్పెషల్ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ గుడ్. ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్, ఎందుకంటే ఇట్ ఈస్ మేడ్ టు లాస్ట్ ఫర్ లాంగ్. నీ బాడీలో కూడా అలానే ఉంటుంది అది, అండ్ ఇట్ కాజెస్ మోర్ డ్యామేజ్. సో ఇవాళ రేపు వచ్చిన క్యాన్సర్స్ కానివ్వండి, ఒబిసిటీ కానివ్వండి, డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రావడానికి కారణం ఏంటంటే నువ్వు రైట్ 6 months నుంచి మన ఇంటెస్టైన్ తయారైనప్పటి నుంచి నువ్వు వాటికి ఫుడ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి. సో చాక్లెటే కానీ బిస్కెటే కానీ దేర్ ఇస్ నథింగ్. ఈ దీంట్లో గుడ్ ఉంది, ఇది ఆటా బిస్కెట్, ఇది గుడ్ వీట్ బిస్కెట్ ఏమీ లేదండి. కొన్ని బిస్కెట్స్లో దీంట్లో ఏమంటారు, మన ఆల్మండ్స్ ఉన్నాయంటారు. ఆల్మండ్స్ ఏముండవు, చిన్న ఫ్లేక్ ఉంటుంది అంతే. వాడు మాత్రం నా బిస్కెట్లు ఇన్ని ఆల్మండ్స్ చాలా హెల్దీ అంటారు. నువ్వు ఆల్మండ్స్ తినొచ్చుగా, వై యూ వాంటెడ్ టు ఈట్. కావాల్సుకుంటే మంచిగా మనము ఈ కాజూస్ ఉంటాయి, క్యాష్యూస్, మంచిగా దాన్ని ఫ్రై చేసేసి దాంట్లో సాల్ట్ బిస్కెట్ వేసి ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది, మంచి ప్రశాంతంగా తిను. దెర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ బిస్కెట్. దెర్ ఇస్ నథింగ్. ఇంకా డేంజరస్ ఫుడ్ అంటే ఈ బిస్కెట్స్ కంటే కూడా చిప్స్. దే ఆర్ 5 times more dangerous than a biscuit. సో డిస్కషన్ ఏంటంటే మీ పిల్లలు తినకూడదు మీకు బిస్కెట్లు అని మీకు ఉంటే, మీ పిల్లలు ఇప్పుడు పుట్టుంటే 2 years వరకు వానికి బిస్కెట్ వాసన కూడా చూపించకండి, చాక్లెట్ వాసన కూడా చూపించకండి. నేను బెట్ కడతాను, ఆ పిల్లోని ముందట నువ్వు బిస్కెట్ పెడితే వాడు తినే ఛాన్సెస్ 1 out of 10. అంటే 10% వాడు తీసుకొని తినాలని ఇష్టపడి తింటాడు. తిన్నా కూడా ఒకటి కంటే ఎక్కువ తిండు. అదే పిల్లోని 6 months నుంచి బిస్కెట్ ఇంట్రడ్యూస్ చేయండి, వాడు మొత్తం ప్యాకెట్ కంప్లీట్ చేస్తాడు. సో వాడికి నువ్వు ఆ కోడింగ్ అవుతూ ఉంటుంది మన బాడీలో, మనం ఏం తినాలి, ఏం చేయాలి లైఫ్ లాంగ్ అనేది. సో అది ఫస్ట్ 2-3 yearsలో నీ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఫస్ట్ 4 yearsలో ఫామ్ అయిపోతుంది, నీ బ్రెయిన్, నీ నర్వస్ సిస్టమ్ అంతా. అంటే నువ్వు ఫస్ట్ 4 yearsలో ఏమేమైతే పిల్లల్లో ఇంట్రడ్యూస్ చేస్తావో అది లైఫ్ లాంగ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ 2 yearsలో మా రీసెర్చ్ ఏంటంటే, లేటెస్ట్ స్టడీస్ ఏంటంటే, 2 years పిల్లలకి అస్సలు షుగర్, వైట్ షుగర్ పెట్టలేదు, అస్సలు బిస్కెట్లు ఇవ్వలేదు, అస్సలు చాక్లెట్లు ఇవ్వలేదు. వాడికి ఛాన్సెస్, వాడిని ఫాలో అప్ చేశారు 12 years 14 years వాడు ఎలా ఉన్నాడు అనేది, 20 years. 2 decades రీసెర్చ్లో వాళ్ళు తేలుకుంది ఏంటంటే, ద పాసిబిలిటీ ఆఫ్ దిస్ చైల్డ్ హ్యావింగ్ ఒబిసిటీ, డయాబెటీస్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఈవెన్ స్టమక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ హ్యావ్ ఆల్ లెస్ బై ఆల్మోస్ట్ 80%. ఈ పిల్లలకి స్ట్రెస్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అదే ఇది ఎర్లీ ఇంట్రొడక్షన్ ఇచ్చిన పిల్లలకు ఈ ఛాన్సెస్ ఆల్మోస్ట్ 80% ఉల్టా అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ గుడ్ హెల్త్ టు యువర్ చిల్డ్రన్, ద బెస్ట్ గిఫ్ట్ ఈస్ డోంట్ గివ్ దెమ్ ఎనీ గిఫ్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చాక్లెట్స్ ఆర్ బిస్కెట్స్. నేను యాజ్ ఎ బిజినెస్ రిపోర్టర్ చాలా మంది బిజినెస్ మ్యాన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు వెదర్ ఇట్ ఈస్ రియల్ ఎస్టేట్, వెదర్ ఇస్ కార్, వెదర్ ఇట్ ఎనీథింగ్, పిల్లలకి నచ్చితే కొంటారు కాబట్టి పిల్లలకి నచ్చే విధంగా తయారు చేస్తారు యాక్చువల్గా. సో అంటే పేరెంట్స్ నిర్ణయంలో పిల్లలది ఒక పివోటల్ రోల్ అయింది యాక్చువల్లీ. అంటే ఈ మధ్య మనం చూస్తున్నాము చాలా ప్రోడక్ట్స్, దిస్ ఈజ్ సూపర్ ఫుడ్ ఫర్ యువర్ చిల్డ్రన్ అని, లేకపోతే బాగా కనిపించడం, ఇట్లా
అంటే ఈస్ దర్ ఎనీ సూపర్ ఫుడ్స్ యాక్చువల్లీ విచ్ విల్ ఇంక్రీజ్ ది దిస్ థింగ్ ఆర్ అట్లా ఏమైనా ఉన్నాయా? సో మీ దృష్టిలో వాట్ ఆర్ ద సూపర్ ఫుడ్స్? బేసికల్గా ఏంటంటే సూపర్ ఫుడ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ప్రొవైడ్స్ గుడ్ ఇమ్యూనిటీ, గుడ్ గ్రోత్ ఫర్ ద చైల్డ్ అనేది ఉంటుంది. సో దేర్ ఇస్ నథింగ్ మార్కెట్లో మనం కొనాల్సిన అవసరం లేదండి, మన ఇంట్లోనే మనకు అవి ఉంటాయి. బేసికల్గా చిన్న ఫుడ్స్ చెప్తాను, ఇర్రెస్పెక్టివ్ వెదర్ అంటే నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అనేది అనుకుంటే సింపుల్ 5 ఫుడ్స్ చెప్తాను విచ్ వీ కన్సిడర్ యాజ్ సూపర్ ఫుడ్స్. వన్ ఈజ్ ఎగ్స్. Eggs consists of good amount of proteins, good amount of good fats, దాంట్లో ఉండే ఎల్లో కూడా good fats, and it provides good amount of vitamin D, and it provides good immunity. Second is almonds, dry fruits, which has good amount of zinc in it, good immunity provide చేస్తే immunity fighting boosters ఉంటాయి దాంట్లో చాలా వరకు. Then followed by dates or walnuts which can be given to the child. అంటే యూజువల్లీ దీస్ ఆర్ డ్రై ఫ్రూట్స్ విచ్ ఆర్ నార్మల్లీ ప్రిఫర్డ్. ఇవి కాకుండా మనకు ఇంట్లో మనం తయారు చేసే బీన్స్ ఏవైతే ఉంటాయో, రాజ్మా కానివ్వండి, చోలా కానివ్వండి, చిక్ పీస్ కానివ్వండి, చిక్కుడుకాయ లాంటివి కానివ్వండి, ఎక్సలెంట్ సోర్సెస్. అంటే ఎంత బ్రిలియంట్ ఉంటాయంటే వాటిలో మెగ్నీషియం కానీ, సోడియం కానీ, ఎలక్ట్రోలైట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఇవి హెల్తీగా తినే పిల్లలు యూజువల్గా. అండ్ ఇవి కాకుండా లాస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద ఫ్రూట్స్. అట్లీస్ట్ 2 ఫ్రూట్స్ ఎవ్రీ డే, 10 dates every day, 10 almonds every day, 1 to 2 eggs every day, 50 to 100 grams of sprouts, మొలకెత్తిన విత్తనాలు కానీ, రాజ్మా కానీ, చోలా కానీ, చిక్ పీస్, బీన్స్ కానీ ఏవైనా పర్లేదు. దీంట్లో ఏదంటే వేరేడ్ ఒకటే పెడితే ఎవరు తినరు. ఇవి కాకుండా ఇంపార్టెంట్ థింగ్ అంటే 4 to 5 glasses ఆఫ్ వాటర్, డిపెండ్స్ ఆన్ ద ఏజ్. 5 years అబౌవ్ పిల్లలకి అయితే 4 to 5 glasses ఆఫ్ వాటర్ ప్రిఫర్ చేస్తాం. ఇవి తీసుకున్న పిల్లలకు దీస్ ఆర్ కాల్డ్ సూపర్ ఫుడ్స్. ఎందుకు సూపర్ ఫుడ్స్ అంటే ఇవి మన క్యాలరీ, పిల్లలు రోజంతా ఏదో ఒక మీల్ స్కిప్ అయిపోతుంటారు, వాళ్ళు కంటిన్యూస్గా తినరు. ఏదో ఒక్క మీల్ సగం తింటారు, వాళ్ళకి నచ్చక పూర్తిగా తినరు. ఇవి ఏవైతే సూపర్ ఫుడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామో కొన్ని స్మాల్ క్వాంటిటీస్ త్రూ అవుట్ ద డే, వీళ్ళకి ఆ గ్యాప్ని ఫిల్ చేసేస్తుంది. ఆ క్యాలరీ గ్యాప్ అని అంటారు. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఆ గ్యాప్స్ని ఫిల్ చేసేసి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ విల్ బి గుడ్, మజిల్ డెవలప్మెంట్ విల్ బి గుడ్, బోన్ డెవలప్మెంట్ విల్ బి గుడ్. సో ఈ ఫుడ్స్ని మనం ఇవ్వగలిగితే పిల్లలకు ప్రతిరోజు ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్లో, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్ కూడా ఇస్తే దే డూ రియలీ వెల్. కానీ ద కాంట్రాక్ట్ ఏంటంటే వీ డిపెండ్ అ లాట్ ఆన్ రైస్. ఇంత అన్నం తింటేనే పిల్లలు తిన్నట్టు అని అనుకుంటాం. లేదు ఇంత పాలు, ఇన్ని గ్లాసులు పాలు తాగితేనే మంచిది అని అనుకుంటాం. లేదు, యాక్చువల్లీ దే కన్జ్యూమ్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ అవర్ బాడీ విత్ వెరీ లెస్ క్యాలరీస్. సో ఇంత అన్నం తింటే ఇన్నే క్యాలరీస్ వస్తాయి. క్యాలరీస్ ఎక్కువ ఉన్నా కూడా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దాంట్లో అడిక్వేట్ ప్రోటీన్స్ ఉండవు, అండ్ న్యూట్రిషన్ బాబుకి ఎక్కువ అందదు. సో ఇంత పెరుగు పెట్టేసి ఇంత అన్నం పెట్టేసి అయిపోయింది అనుకుంటాం. లేదు, ఆ పిల్లోనికి ఏమీ వేస్ట్. దాంట్లో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉండవు, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉండవు, వైటమిన్స్ ఉండవు. సో బ్యాలెన్స్డ్ డైట్, నేను చెప్పిన ఈ 5-6 ఐటమ్స్ ఏవైతే మనం రోజు పిల్లలకి ఇవ్వగలిగితే ఎక్సలెంట్ న్యూట్రిషన్. వాళ్ళు మీరు ఏ నేను ఐఎమ్ నేమింగ్ ద బ్రాండ్స్ హియర్, కానీ మన సప్లిమెంట్స్ ఫుడ్స్, సో కాల్డ్ సప్లిమెంట్స్ ఫుడ్ వేలు ఖర్చు పెట్టి అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం అవి ఇవి అని చెప్పేసి మార్కెట్లోకి వెళ్ళి కొని ఇవ్వాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా ఈ 5 ఫుడ్స్ పెట్టగలిగితే నేను చెప్పినవి, యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీథింగ్ టు ద చైల్డ్. డాక్టర్ సుమన్ గారు, ఓవరాల్ బ్యాలెన్స్డ్ గ్రోత్ ఒక బేబీకి ఉండాలంటే మీరు ఎటువంటి స్టెప్స్ సూచిస్తారు? ఐ సజెస్ట్ 5 సింపుల్ థింగ్స్ అండి. ఇది కోవిడ్ టైంలో ఇది యాక్చువల్ ప్రాబ్లం వచ్చింది, అప్పటిదాకా దీనికి ఇంపార్టెన్స్ లేకుండా. ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే చైల్డ్ షుడ్ హ్యావ్ గుడ్ స్లీప్. స్లీప్ నుంచి మొదలు పెడతాం. అట్లీస్ట్ మినిమం స్లీప్ 8 to 9 hours. యాక్చువల్ ఏజ్ రికమెండేషన్ ఉంటుంది, అంటే స్మాలర్ ద బేబీ లాంగర్ ద స్లీప్. చిన్న బేబీ అయితే 18 hours తగ్గుతాం. బట్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే టైంకి పడుకోవటం, టైంకి లేవటం. గుడ్ స్లీప్, ఎందుకంటే గ్రోత్, బేబీలో వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్, హార్మోన్స్, ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా స్లీప్లోనే డెవలప్ అవుతాయి. బోన్ గ్రోత్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్. సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఫాలోడ్ బై గుడ్ వాటర్ ఇంటేక్. డైలీ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కార్బొనేటెడ్ డ్రింక్స్, షుగర్ డ్రింక్స్ తక్కువ తాగాలి. సో వాటర్, మంచి శ్రేష్టమైన నీళ్ళు, నార్మల్ వాటర్, నార్మల్ కోల్డ్ వాటర్ కూడా నార్మల్ టెంపరేచర్ వాటర్ బాగా తాగాలి. దీంతో మన బాడీలో బ్లడ్ ఫ్లో బాగుంటుంది. బ్లడ్ ఫ్లో బాగున్న ప్రతి ఆర్గానిక్ బ్లడ్ ఫ్లో ఒరిగినప్పుడు గ్రోత్ మంచిగా వస్తుంది పిల్లలకి. థర్డ్ వచ్చి గుడ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్. సో ఫుడ్ షుడ్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మన మాంస పదార్థాలు ప్లస్ మన అన్నం కానీ చపాతీ కానీ ఇవన్నీ బ్యాలెన్స్డ్ ఉండాలి. ఏది ఎక్కువ శాతంలో ఉండదు, ఏది తక్కువ శాతంలో. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. సో గుడ్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రైట్ టైం, రైట్ వే ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఫుడ్ షుడ్ బి గివెన్ ఓన్లీ ఇన్ ద రైట్ టైం, ఇన్ ద రైట్ వే, రైట్ ఫుడ్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఆ ఫుడ్ విషయంలో. ఇవి కాకుండా పిల్లలకి ఇచ్చే లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్. పిల్లలు
యాక్టివిటీ అట్లీస్ట్ 1 hour ఇన్ ఎ డే దే షుడ్ బి ఫిజికల్లీ యాక్టివ్, ఎగ్జర్ట్ చేయాలి. సో వాళ్ళు నడుస్తారా, ఆడతారా, ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. యాక్టివిటీ ఉన్నప్పుడు ఏంటంటే నీ బాడీలో బ్లడ్ ఫ్లో ఫుల్గా పెరిగి అన్ని మజిల్స్ యాక్టివ్ అవుతాయి. అన్ని మజిల్స్ యాక్టివ్ అయినప్పుడు గ్రోత్ బాగుంటుంది, ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. ఇది కాకుండా లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి చైల్డ్ లైఫ్ స్టైల్, అవర్ టైమ్ విత్ ద చైల్డ్. అంటే చైల్డ్ బీయింగ్ హ్యాపీ, ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ అనేది ఇంట్లో క్రియేట్ చేయాలండి. స్ట్రెస్ అనేది మనం తగ్గించాలి. అసలు వర్డ్ అనేది ఉండకూడదు. పిల్లలు ప్రతిదీ ఎంజాయ్ చేయాలి. చదువు అనేది మార్కుల కోసం చదవద్దు, నేర్చుకోవటానికి చదవాలి, నాలెడ్జ్ కోసం చదవాలి. తిండి తినేటప్పుడు ఆ తిండిని ఎంజాయ్ చేయాలి, మూవీ చూసేటప్పుడు మూవీని ఎంజాయ్ చేయాలి, పడుకునేటప్పుడు ఆ నిద్రని ఎంజాయ్ చేయాలి, చదివేటప్పుడు చదువు ఎంజాయ్ చేయాలి. ఏదైనా వాళ్ళు వెహికల్లో వెళ్తుంటే ఆ ట్రావెల్ని ఎంజాయ్ చేయాలి. అంటే బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ అండ్ బీయింగ్ హ్యాపీ ఇన్ లైఫ్ యాక్చువల్లీ బూస్ట్ అప్ ద ఇమ్యూనిటీ. నువ్వు ఎంత బాధపడుతుంటే, ఎంత స్ట్రెస్కి లోన్ అవుతుంటే, హార్డ్ వర్క్ అనేది పిల్లల్లో ఉండకూడదండి. వెన్ దే ఎంజాయ్ ద వర్క్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ హార్డ్ వర్క్. అండర్స్టూడ్? సో దీస్ ఆర్ 5 important సూత్రాస్ ఫర్ టు లీడ్ ఎ హెల్దీ బ్యాలెన్స్డ్ లైఫ్ ఫర్ గుడ్ మెంటల్ అండ్ ఫిజికల్ గ్రోత్. అండర్స్టూడ్? ఇవి లేకపోతే ఏదో ఒక ఫ్యాక్టర్ ఎక్కువైనా తక్కువైనా పిల్లలు బాగా డిస్టర్బ్ అవుతారు. సో ఇట్ ఈస్ నాట్ వాట్ మన గిఫ్ట్స్ కానీ మన ఇది కానీ కాదు ఇంపార్టెంట్, అవర్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మన పిల్లలు మన ప్రెజెన్స్ ఏదో మన నాన్న ఇది కొనిస్తాడు అది కొనిస్తాడు ఎక్స్పెక్ట్ చేయరు. నాతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు అది ఇంపార్టెంట్. సో ఇంటికి వెళ్ళంగానే పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ మొబైల్ ఫోన్లు తీసి పక్కన పెట్టేసేయాలి, వాళ్ళ టైం పిల్లలతో స్పెండ్ చేయాలి. రాదర్ దెన్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ, దే షుడ్ స్పెండ్ టైమ్ విత్ దేర్ చిల్డ్రన్. ఓకే, ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. గత ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఎడ్యుకేషన్కి తేడా మారింది, సిలబస్ ఎక్కువ అవుతుంది, కాంపిటీషన్ పెరిగింది, స్కూల్ టైమింగ్స్ కూడా బాగా మారుతున్నాయి. అంటే ఈ నేపథ్యంలో అంటే పిల్లల్లో సాధారణంగా అంటే ఈ తిండి విషయంలో కానీ లేదా వారి యొక్క శారీరక వ్యాయామం విషయంలో కానీ శారీరక స్ట్రెంత్ విషయంలో కానీ ఎలాంటి మార్పులు వచ్చినాయి? ఒక డాక్టర్గా మీ యొక్క సజెషన్స్ ఏంటి? దీనికి సజెషన్ ఇస్తానండి. అంటే మేము చిన్నప్పుడు మేము క్లాస్లో చదివేటప్పుడు అంటే ఐఎమ్ ఎన్ 80s కిడ్, అంటే ఐఎమ్ బోర్న్ ఇన్ 78 బట్ ఐఎమ్ బేసికలీ ఎన్ 80s కిడ్. మా క్లాస్లో ఏంటంటే ఒక్క పిల్లోడు ఒక్కరు మ్యాక్సిమం ఇద్దరు, క్లాస్ ఆఫ్ 30, 40, 45 ఉండేవాళ్ళు, ఒక్కరు ఇద్దరే లావు ఉండేవాళ్ళు, మిగతా అందరూ సన్నగా ఉండేవాళ్ళు. ఆ లావు ఉన్న పిల్లలు ఈజీ గుర్తుపట్టేవాళ్ళు, అరే వీడు లావు పిల్లోడు అంటే వాడు ఒక్కడే. అంటే అది మొత్తం ఒక సెక్షన్ క్లాస్లో. సో దట్ వాజ్ ద ట్రెండ్. అంటే ఇట్స్ 10% కంటే ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు వెళ్ళి మీరు క్లాసులలో చూడండి, ఎస్పెషల్లీ అర్బన్ పాపులేషన్, టాకింగ్ అబౌట్ రూరల్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు వెళ్ళి క్లాసులలో చూడండి, ఉల్టా అయిపోయింది. సన్నగా ఉన్న పిల్లల్ని హేళన చేస్తున్నారు, ఏంటంటే ఇంత బక్కగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి, అన్హెల్దీగా ఉన్నావు, సన్నగా ఉన్నావు. ఎందుకంటే హైట్ వెయిట్ అబ్నార్మల్లీ హై ఉంటున్నారు పిల్లలు, చాలా లావు ఉంటున్నారు, వెయిట్ ఈజ్ అబౌవ్ విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ అ నార్మల్ టైం. రైట్, ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందండి ఈ ప్రాబ్లము? రైట్ ఫ్రమ్ ఇన్ఫెన్సీ పీరియడ్ నుంచి. ఎందుకంటే చిన్నపిల్లల్లో మన గ్రాండ్ పేరెంట్స్ని చూస్తే మెడ కనపడొద్దు, తొడల మధ్యలో గ్యాప్ ఉండకూడదు, వీళ్ళు చాలా హెల్దీ అని అంటారు. పిల్లోడు యాక్టివ్, ఎగురుతుంటాడు, దూకుతుంటాడు, చిరాక్ అన్ని షార్ప్గా నేర్చుకుంటుంటాడు, టైంకి మాట్లాడతాడు, పరిగెడతాడు, వాడు హెల్దీ కాదు, వాడు బక్కగా ఉన్నాడు, వాడు చాలా వీక్గా ఉన్నాడు అనుకుంటాడు. సో వీక్నెస్కి ఓవర్ వెయిట్ని హెల్దీ కాదు, ఇది ట్రెండ్ అట్లే కంటిన్యూ అయిపోతుంది. దీంట్లో ఇంకో ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం అయిపోయిందంటే ఈ సో కాల్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. ఇంతకుముందు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మార్నింగో ఈవినింగో స్కూల్ అయిపోయాక వెళ్ళి కోచింగ్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయినాయి అంటే పేరెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ సో కాల్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ రైట్ ఫ్రమ్ 6th క్లాస్ ఆన్వర్డ్స్ ఐఐటి కోచింగ్, మెడిసిన్ కోచింగ్. అంటే వాడికి అసలు మెడిసిన్ అంటే ఏందో, ఐఐటి అంటే ఏందో కూడా తెలియని పిల్లలకి 6th క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్, మెడిసిన్ కోచింగ్ అని స్టార్ట్ చేసి మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 7 వరకు, అంటే మేమే ట్యూషన్లు చెప్పేసుకుంటాము, మేమే హోంవర్క్లు చేపిస్తాము, మేమే ఐఐటి కోచింగ్ ఇచ్చేస్తాం, ఇయర్ సిలబస్ నెక్స్ట్ ఇయర్ సిలబస్ ఇయర్ టీచ్ చేస్తాం, మనం తొందరగా ఐఐటి చేసేస్తామని చెప్పేసి పిల్లలకి ఆట అనేది తీసేస్తారండి. అపార్ట్మెంట్ బిల్డింగ్స్లో స్కూల్స్ పెట్టేసి కార్పొరేటైజేషన్ చేసేసి పిల్లలకి చదువు ఆఫ్టర్ చదువు అంటే వాడు కూర్చొనే ఉండాలి రోజంతా. వాడు మెంటల్ ఎగ్జాషన్. మనమే ఒక లెక్చర్ వింటే ఒక 15-20 మినిట్స్ తర్వాత మనం డిస్ట్రాక్ట్ అవుతాం. రోజంతా వాడు అలా కూర్చొని ఉండాలి, మనిషి కదిలేదే గ్రౌండే లేదు, ఎక్కడ ఆడతాడు పిల్లలు? ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మెంటల్ డెవలప్మెంట్ ఉండదు, ఎందుకంటే బ్లడ్ ఫ్లో అంత బాడీ అంత యూనిఫామ్గా డెవలప్ అవ్వదు. వీడేం చేస్తాడు? బోర్ కొట్టినప్పుడు అలా చేసే ప్రక్రియ ఏంటి? ఇప్పుడు మొబైల్ ఫోన్ అన్నా పెట్టుకొని కూర్చోండి, ఇంటికి వచ్చేసి ఇంకా అలసిపోతాడు, రోజంతా కూర్చొని ఉన్నాడు, మొబైల్ ఫోన్లు ఒకటి వచ్చేస్తాయి. సో ఇంటికి పోగానే మొబైల్ ఫోన్లు, స్కూల్ అంతా లెక్చర్లు, ఆడటం ఎక్కడుంది? లేదు. సో మొబైల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు, లేదంటే స్కూల్ అంతా లెక్చర్లు కూర్చుంటాడు, కదలటం అనేది లేదు. సో బుర్రకు పని చెప్పట్లేదు, బాడీకి పని చెప్పట్లేదు. దీంతో ఏమైపోతుందంటే ఈయన ఫేవరెట్ పాస్ టైం యాక్టివిటీ ఏంట్రా నీకు అంటే తినటం. నాకు టైం దొరికినప్పుడల్లా ఇంట్లో, బికాస్ నౌ థ్యాంక్స్ టు స్విగ్గీ, జొమాటో, ఇవన్నీ నీకు ఏ రెస్టారెంట్ అని నీకు, మనకు అంతకుముందు రెస్టారెంట్ అంటే మనం వారానికి
ఒకసారో అంటే మాకైతే నెలకు ఒకసారి తీసుకెళ్తే అది మాకు చాలా సెలబ్రేషన్, అది ఒక ఈవెంట్. అది మా నాన్న తీసుకెళ్తే అమ్మ తీసుకెళ్తే అది ఒక ఈవెంట్, ఒక సెలబ్రేషన్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దట్స్ వాట్ వాస్ ద లైఫ్ స్టైల్. ఇప్పుడు రెస్టారెంట్ ఇస్ కమింగ్ టు యువర్ మార్నింగ్ ఈవినింగ్. ఐస్ క్రీమ్ కన్సంప్షన్ has increased by 40%. Bakery consumption has increased by almost 40 to 50% in India right now. సో ఈ రెడీమేడ్ ఫుడ్స్ ఎప్పుడంటే అప్పుడు మీకు అవైలబిలిటీ అవ్వటంతో పిల్లలు నాకు ఇంట్లో ఫుడ్ నచ్చదు, సో నాకు అన్ని ఇవే కావాలా, ఇంట్లో కూడా అవే చేస్తున్నారు, అది వేరే విషయం. సో దాంతో ఓవర్ కన్జంప్షన్, వాళ్ళు తినాల్సిన దానికంటే 300 times ఎక్కువ తింటున్నారు. 3 పూటల బదులు 5 పూటలు తింటున్నారు, రాత్రి 12 గంటలు కూడా ఆహారం చేస్తున్నారు. సో దీంతో ఏమైపోతుంది, ఖర్చు లేదు, కన్జంప్షన్ ఉంది, ఒబిసిటీ. సో ఇప్పుడు ఒబిసిటీ రేట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. దీంతో ఎంత రేట్లో పెరిగిపోయిందంటే థ్యాంక్స్ టు ద లైఫ్ స్టైల్స్. అంటే పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ దేర్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లలో పెట్టడం పిల్లల్ని, ర్యాంపెంట్గా ఫుడ్ డెలివరీస్ ఇవ్వటము. సాటర్డే సండే కానీ నాన్న వారం అంతా దొరకడు, ప్రేమ అంతా సాటర్డే సండేనే చూపిస్తారు. సో పాపం మదర్ కష్టపడుతుంటుంది, పాపం కష్టపడి వండి పిల్లలకి ఏదో హెల్తీగా ఉంచాడు, నాన్న వస్తాడు సాటర్డే సండే ఫిగర్లోకి వస్తాడు, నా ప్రేమ మొత్తం చూపించాలని చెప్పేసి మొత్తం రెస్టారెంట్లో అది ఇది చెత్త అంతా నింపేస్తాడు. వాడికి మండే మార్నింగ్ బ్లూ స్టార్ట్ అవుతాయి. పిల్లోనికి కడుపులో ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్. 30% ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్. ప్రతి 10 మందిలో 9 కాన్స్టిపేటెడ్ ఉన్నారు. అండ్ ద రేట్ ఈస్ ఇంక్రీజింగ్ థ్యాంక్స్ టు ద ఫుడ్ దే ఆర్ ఈటింగ్. ఒబేసిటీ హెస్ ఇంక్రీస్డ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లలు పాపం 10 yearsకే వాడు ఉండాల్సిన వెయిట్ 30 to 35 యావరేజ్గా, దే ఆర్ ఎట్ 60, 65, 55, 60కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు 18కి వచ్చేసరికి 90, 100 వెయిట్ ఇస్ బికమ్ ఎ వెరీ కామన్ వెయిట్, 80 to 90. ఇప్పుడు వెయిట్ పెరిగిపోయింది దీనికి. అంటే మన బోన్స్ కేవలము 40 to 50 kgs వేయాల్సిన బోన్స్ ఎంత మోస్తున్నాయి, 80 to 90 మోస్తున్నాయి. దీని లైఫ్ టైం ఎంత ఉంటుంది, లైఫ్ స్పాన్. ఇప్పుడు జాయింట్స్వి, బోన్స్వి తొందరగా అరిగిపోతాయిగా. ప్లస్ బ్లడ్ వెజల్స్ ఎక్కువ పని చెప్తున్నాం వాటి అంతా కొవ్వు అంతా ఎక్కడ పోతుంది, పోయి బ్లడ్ వెజల్స్ మధ్యలో జమ అయిపోతుంది. జమ అయిపోవటం వల్ల వీనికి తొందరగా బీపీ రావటం. అంటే 45, 50 సంవత్సరాలు, అంటే మా పేరెంట్ జనరేషన్ 50కి వచ్చేది, మా జనరేషన్స్కి 40 to 50 మధ్యలో వచ్చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ 20 to 25 బీపీలు తెచ్చుకుంటున్నారు, షుగర్లు తెచ్చుకుంటున్నారు. అంటే ఓవర్ కన్జంప్షన్. నువ్వు రోజంతా నువ్వు తింటూనే ఉన్నావు అంటే నీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రీట్ చేస్తూనే ఉంటుంది. ఎంత సెక్రీట్ చేస్తుంది, దానికి కూడా ఒక టైం గ్యాప్ ఉంటుంది. అది ఖర్చు అయిపోతుంది. ఒక పీరియడ్ వచ్చి నాకు అయిపోయింది మొత్తం, నువ్వు 100 సంవత్సరాలు తిండి ఇప్పుడే తినేసావు, ఇంకా నేను ఇవ్వడానికి నాకు ఇన్సులిన్ లేదని ప్యాంక్రియాస్ చేతులు ఎత్తేస్తుంది, నీకు డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది. సో వాట్ యూస్ టు కమ్ ఎట్ 45, 50 కమింగ్ ఇట్. సో దీంతో స్ట్రెస్ కూడా బిల్డప్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ లేదు, పిల్లలకు ఒక సొసైటీ తోటి మాట్లాడటము, సోషలైజేషను, కమ్యూనికేషను, ఎన్హాన్స్మెంట్, మెంటల్ రిలాక్సేషన్ అనేది లేదు పిల్లలకు. కాన్స్టెంట్ స్ట్రెస్. నువ్వు క్లాస్లో ఫస్ట్ ఉండు, లేదంటే నేను ఇంకో సెక్షన్లోకి దొబ్బేస్తాం, నువ్వు వేస్ట్ అని చెప్పి డిక్లేర్ చేస్తాం. సో ఆ ప్రక్రియలో పిల్లోనికి ఆ రేస్లో, ఆ టనల్లోకి ఎంటర్ అయిపోయేసరికి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, నీ బాడీలో కార్టిజాల్ పెరుగుతూ ఉంటుంది. కార్టిజాల్ పెరిగే కొద్దీ నీకు ఆకలి పెరుగుతూ ఉంటుంది, నిద్ర పాడైపోతుంటుంది. సో యూ ఈట్ మోర్, ఎండ్ అప్ ఈటింగ్ మోర్. ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ మెంటల్లీ స్పాయిల్డ్, ఫిజికల్లీ స్పాయిల్డ్. ఇంకా నువ్వు హాస్పిటల్ చుట్టే తిరగాలి. సో పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా ప్రేమతోటి మేము ఫుడ్ పెడుతున్నాము, మేము మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నాము, మా పిల్లోడు రేపు ఏదో ఐఐటి అవుతాడేమో, డాక్టర్ అవుతాడేమో, కానీ జీవితాంతం జబ్బులతో సఫర్ అవుతారు. సో నా అడ్వైజ్ ఈస్ కీప్ హిమ్ మెంటల్లీ యాక్టివ్. అంటే గ్యాడ్జెట్స్, టెలివిజన్స్, ఈ టైం తగ్గించండి, మీ టైం పెంచండి పిల్లలతోటి. And keep them in a school where there is a physical activity, where there is a mental activity, where there is interaction, where there is a playful method of teaching. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వద్దండి, ఐఐటి చేయండి, కానీ ఒక మంచి ఐఐటి ఇంజనీర్ని తయారు చేయండి. డాక్టర్ని చేయండి, కానీ ఒక మంచి అలర్ట్ హెల్దీ ఉండే డాక్టర్ని తయారు చేయండి. రోగిస్తుండే డాక్టర్ని తయారు చేస్తే వాడి రోగాలతో ఉండే డాక్టర్ ఎలా ట్రీట్ చేస్తాడు? ఒక ఒబీస్, లావ్ అయిపోయి అన్ని రోగాలతో ఫ్యూచర్లో రోగాలు వచ్చే డాక్టర్ వాడు ఎలా మంచి డాక్టర్ అవుతాడు? మెంటల్లీ హీ ఈజ్ నాట్ ఫిట్ టు బికమ్ ఎ గుడ్ డాక్టర్. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ దెమ్ ఎ గుడ్ సిటిజన్, హెల్తీ సిటిజన్, అది మనం ఇవ్వాల్సిన పెద్ద గిఫ్ట్. వాళ్ళు ఎన్నో అచీవ్ చేయగలుగుతారు, డాక్టర్, మెడికల్, ఇంజనీరింగ్ కాదు, ఇంకేదన్నా అచీవ్ చేయగలుగుతారు. కానీ ఇప్పటి నుంచే వాడిని మెంటల్గా డెవలప్ కాకుండా చేస్తే, ఫిజికల్గా వాడిని ఇన్సల్ట్ చేసుకుంటూ పోతే లైఫ్ లాంగ్ రోగాలతోటే బతుకుతాడు. అప్పుడు వాడు మన్నే తిట్టుకుంటాడు, నా పేరెంట్స్ ఎందుకు పెట్టారా, నేను ఇప్పుడు అనవసరంగా మందులు, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అనుకుంటారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.